ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఓయోటీ ద్వారా చర్చ పెట్టినది చాలా సంతోషించాలి. ఆ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ కొంత భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వం కొంచెం మాట్లాడతారు, మన ఈ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించినప్పుడు మనకు వచ్చినటువంటి రాష్ట్రం బిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం, 64,000 పోస్టులు ఖాళీగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రం. అయిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు భర్తీ చేసిండు, ఎన్ని పోస్టుల మీద కేసులు వేయించిండు, ఎన్ని పోస్టులు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఇంతవరకు ఆగింది. ఇలా ప్రమోషన్ విషయంలో కొన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు డిఓలు కానీ డిప్యూటీ డిఓలు కానీ ఎంఈఓలు కానీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కొన్ని ఉమ్మడి పోస్టులు 10 సంవత్సరాలు ఉండాలని కొన్ని పోస్టులు ఉన్నాయి. సో ఆ పోస్టులో ఇప్పటి వరకు క్లియరెన్స్ రాలేదు. ఇదే మన గురుకుల సొసైటీని తీసుకుంటే గురుకులాలో మనకు 3 సొసైటీ మేజర్గా మన ఎస్సీ ఎస్టీ బీసీ కనిపిస్తుంది, దాంతోపాటు అదనంగా మైనార్టీ కనిపిస్తుంది. కానీ రేషియో ప్రకారం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి డైరెక్టర్ పోస్టులు లేవు. సో ఇటువంటి 10 సంవత్సరాలు ఇట్లా నడుచుకుంటూ పోయింది. వచ్చిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు రావాల్సిన విషయంలో ఆర్థికంగా వాటాలు, ఆ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి, మన దగ్గర కూడా లేవు. కానీ అన్ని అప్పులు చేసి పాలించుకుంటా పోయిన తర్వాత ఇంకో మేజర్ విషయం కావాల్సిందంటే నోటిఫికేషన్ విషయంలో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, హెల్త్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇండివిజువల్గా డైరెక్టరేట్ ఉండే వాళ్ళకు నోటిఫికేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాంటి విషయంలో కేసీఆర్ ఉన్నప్పుడు మన గంటా చక్రపాణి గారిని టీఎస్పీ మెంబర్ తీసుకున్నప్పుడు ఒక చేసినటువంటి మిస్టేక్స్, అది ఎంత పెద్ద మిస్టేక్స్ అంటే దానివల్ల 6 సంవత్సరాలు నష్టం జరిగింది విద్యార్థులకు. వాళ్ళ వయసు నిర్వీర్యం అయిపోయింది. 6 సంవత్సరాల తర్వాత మీకు డిఎస్సి ఉంది. డిఎస్సి అనేది మనం డిస్ట్రిక్ట్ సెలెక్షన్లో ఉండాల్సిన పోస్ట్ అది. దానికి సో జిల్లాలో తీసుకొని సపరేట్ బోర్డు చేయాలి దానికి. కానీ మొత్తం టీఎస్పీసీ ద్వారా భర్తీ చేస్తా అన్నాడు. టీఎస్పీసీ ద్వారా కేవలం ప్రమోషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగస్తులు టెస్ట్ పెడతారు, వాళ్ళ డిపార్ట్మెంట్ టెస్ట్లు ఉంటాయి, గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, తర్వాత గ్రూప్ 4 వాళ్ళు పెట్టడానికి 1 సంవత్సరం కాలం గడిచిపోతుంది. టైం ఇచ్చిన తర్వాత 3 నెలల టైం చదువుకోవడానికి దానికి. కానీ అన్ని పోస్టులు తన కిందనే తీసుకొని నేనే భర్తీ చేసుకుంటా చేయడం వల్ల కనీసం ఒక 2 నోటిఫికేషన్ భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అయిన తర్వాత రెండోసారి కేసీఆర్లో కూర్చున్న తర్వాత ఈ విషయం చెప్పిన తర్వాత కొందరికి రిటర్న్ చేసిండు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న యూనివర్సిటీలను మళ్ళీ రిటర్న్ చేసేసి ఎవరు వాళ్ళు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యాశాఖలో కొంత నోటిఫికేషన్ జరిగింది, ఆరోగ్య వైద్య శాఖలో, దాని తర్వాత ఫారెస్ట్లో జరిగింది. అప్పుడు దాంతోపాటు మనకి ఏంటంటే మన డిఎస్సి పోస్టులు కొన్ని సపరేట్ జరిగినాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ పోలీస్ కూడా తనే చేస్తా అన్నాడు, పోలీస్ బోర్డు కూడా తేనే చూస్తా అన్నాడు. సో ఇటువంటి చేయడం వల్ల కొన్ని ఉమ్మడి జీవోలు తీసుకొచ్చి దానిలో విద్యార్థులు ఏం చేసిరు, కేసులు వేసిరు. ఇప్పుడు దాదాపు కేసీఆర్ పెట్టినప్పుడు వేసినటువంటి కేసులలో ఇప్పుడు వరకు కూడా కోర్టులో తేలని కేసులు ఉన్నాయి. అంటే ఏంది లాజిక్గా అంటే ఇటువంటి కేసులు క్లియర్ చేయడానికి వచ్చిన తర్వాత 14 కేసులు క్లియర్ చేసిన తర్వాత నోటిఫికేషన్ మీద రిజల్ట్ ఇచ్చినాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కేసులు ఇప్పుడు కూడా గురుకులాలో పీఈటీలో పోస్టులు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాసి దాదాపు ఇంతవరకు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. సో ఈ కేసులు ఎవరు వేశారు, మరి ఎందుకు క్లియర్ చేయలేదు? వచ్చిన తర్వాత మేము క్లియర్ చేశామంటే ఈమె రాకముందు మీరు ఎగ్జామ్ పెట్టి సకాలంలో విద్యార్థులకు టైం ఇచ్చి ఒక నోటిఫికేషన్ 6 నెలల టైం ఇచ్చి ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టులు ఇచ్చి ఉంటే మాకు తెలిసేది కదా అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నది, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి. మేము వచ్చిన తర్వాత మీ రిజల్ట్ని మేము అంటే మా కోటాను చేసుకోవడానికి మేమే మీకు ఉత్తిగా అనట్లేదు, మేము అంటున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ పనులు చేసి ఉంటే ఎందుకు చేయలేదు? అయినా మేము చేసినప్పుడు ఎవరి పేరు చెప్పుకోవాలి? అంటే మేము ఆ ప్రభుత్వ విద్యార్థులు ఇచ్చామని చెప్తున్నాం. ఇప్పుడు కూడా డిఎస్సి వాళ్ళకు దాదాపు గతంలో ఉన్నటువంటి స్కూల్ 900 స్కూల్ మూసేసి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 1400. ఒక స్కూల్కి 4 వేసుకోండి, దాదాపు 6000 మంది టీచర్లు. వాళ్ళ పని లేకనే కదా. అంటే ఇప్పుడు దీనిపైన అవగాహన వాళ్ళ జీతాలు కూడా ఎందుకు అనవసరం వేస్ట్ చెప్తాను వినండి. ఒక స్కూల్ ఇప్పుడు మారుమూల స్కూల్లో వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత 4-5 పిల్లలు ఉంటారు. ఆ గ్రామం నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు దాదాపు 60-70 మంది ఉంటారు. ఇప్పుడు వ్యవస్థలు మనమే ప్రభుత్వం తయారు చేసింది కాదు, మనం చదువుకున్న వాళ్ళు చేయాల్సిన పని అది. ప్రభుత్వం తయారు చేసింది కాదని అనకండి, ప్రభుత్వం లోపం కూడా చాలా ఉంది. ఎందుకంటే అడ్డమైన స్కూల్కి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ పర్మిషన్ అనుకుందాం, ఇప్పుడు మంచి టీచర్ ఉన్నాడు, ఆయన ప్రభుత్వ ఉద్యోగం ఎంట్రన్స్ రాసి టెట్ క్వాలిఫై అయిపోయి బడికి వస్తా ఉన్నాడు అంటే ప్రప్రభుత్వం అవగాహన లేకనా ప్రైవేట్కి ఎందుకు పంపిస్తా ఉన్నారు? అంతే. కాబట్టి ఇటువంటి ప్రజల్లో కూడా ఉన్నది. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులు నేను ఒకటే కోరేది నిరుద్యోగ విద్యార్థులు ఏంటంటే నిరుద్యోగ విద్యార్థులు మీరు అధికార పడకండి. ఎందుకంటే ఇప్పుడు దీనికి మొన్నటగా చూశారు టీఎస్పీసీలో ఒక్కొక్క డబ్బులు అప్లోడ్ ఎక్కడొక వేరే దానికి ఓటీఆర్ పెట్టిన తర్వాత దాదాపు ఇవ్వాలని మీరు నాకు ఆర్టికల్ చూసి ఉంటారు, దాదాపు 14,000 మంది ఫేక్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. సో వాటన్ని రక్షణ చేస్తున్నాం. కాబట్టి నోటిఫికేషన్ రావడంలో కొంచెం జాప్యం దొరికిన విషయం వాస్తవం. కానీ నిరుద్యోగులు మీరు ధర్నాలు చేసి కేసులు పెట్టుకొని ఆగం కాకండి, కొంత సమయం ఇవ్వాల్సి కోరుతా ఉన్నాం. ఓకే రైట్. మీరు భవానీ గారు
ఏంటి నిజంగా ఒక డిఎస్సి అభ్యర్థిగా మీ బాధ ఏంటి? ఎందుకు అంటే ప్రభుత్వం మీద మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మిమ్మల్ని మాత్రం అట్లనే గాలికి వదిలేస్తుంది. మిమ్మల్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లే.